ఏసీబీకి పట్టుబడ్డ హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో కొత్త కోణం తెలిసింది. అవినీతి ఏసీపీ ఉమామహేశ్వరరావు పలువురు పోలీసు అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సందీప్ అనే వ్యక్తితో పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహించినట్లు కనుగొన్నారు. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో అవినీతి చిట్టా అంతా ఉంది. ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు రావాలో అనే చిట్టా రాసి ఉంది. ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ ను నిత్యం తన వెంటే పెట్టుకుని తిరిగేవాడని తెలిసింది. ల్యాప్టాప్ లో దొరికి చిట్టా ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. వివాదాస్పదగా పేరున్న ఉమామహేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ 37,50,000 నగదు, 60 తులాల బంగారం, 17 ప్రాంతాల్లో స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 2 బ్యాంకు లాకర్లను కూడా గుర్తించింది. ఉమామహేశ్వరరావుపై కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ రోజు ఆయన్ని కోర్టులో హాజరుపరచనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఉమామహేశ్వరరావుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. ఏసీబీ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మనం ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు దగ్గర అయితే ఉన్నాం. మనం చూడవచ్చు హైదరాబాద్లో సీసీఎస్ ఏసీబీగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు అయితే నిన్న ఉదయం ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నట్లయితే ఉమామహేశ్వరరావు హైదరాబాద్లోనే గత కొంతకాలంలో కూడా ఉన్నత పదవులలో ఏసీబీగా పనిచేస్తున్న నేపథ్యంలో అయితే చాలా వరకు అవినీతి చిట్టా అయితే భారీగా ఉందని నిన్న ఏసీబీ రైడ్స్ జరిగిన అనంతరం అయితే వాళ్ళు కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. పూర్తి స్థాయిలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి రైడ్స్లో భాగంగా అయితే ఏసీపీ కార్యాలయంలోనే తనను అదుపులోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు తన ఇంటి వద్ద అశోక్ నగర్లో ఉన్నటువంటి తన ఇంట్లో అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్కు సంబంధించి 14 ప్రాంతాలలో సుమారు 17 ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 38 లక్షల రూపాయల నగదును కూడా ఇటు ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అతనికి అవినీతికి సంబంధించి తను విధుల్లో ఉన్నప్పుడైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తన అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ల్యాండ్ కేసులకు సంబంధించినటువంటి అన్నింటినీ ల్యాండ్ కేసులను కూడా క్రిమినల్ కేసులుగా మలిచి అయితే ఇటు కంప్లైంట్ చేసిన వాళ్ళ మీదనే ఒత్తిడి తీసుకొస్తూ కూడా కొంతవరకు డబ్బులను దండుకున్నట్లయితే ఇప్పటికే తను మీద అపవాదులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు మనం చూసినట్లయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తనకు సంబంధించి చాలామంది బాధితులు కూడా ఇటు సీఎంఓ కానీ అదేవిధంగా నేరుగా కూడా ఫిర్యాదు అందించిన నేపథ్యంలో అయితే రంగంలోకి దిగినటువంటి ఏసీబీ ఒకసారిగా నిన్న దాడులు నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆస్తుల విలువ ప్రస్తుతం మనం రికార్డ్ ప్రకారం చూసినట్లయితే 3 కోట్ల వరకు ఉన్నాయని, మార్కెట్ విలువ అయితే పూర్తి స్థాయిలో ఒక 50 కోట్ల వరకు 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అయితే కేవలం నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు అయితే పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించినటువంటి అధికారులు నిన్న రాత్రి సమయంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కూడా తీసుకువెళ్ళి అక్కడ విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విచారణ అనంతరం కూడా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తనకి ఆరోగ్య పరీక్షల నిమిత్తం అయితే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో పాటు అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడ మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఇక్కడ ఏసీబీ అధికారులు అయితే ఇక్కడ కోర్టుకు తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో అయితే రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక అంశాలను కూడా పొందుపరిచినట్టు మనకు తెలుస్తూ ఉంది. తను అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తనైతే ఏదైతే అవినీతికి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలన్నింటినీ కూడా తన ఒక ల్యాప్టాప్లో తన పర్సనల్ ల్యాప్టాప్లో కూడా ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు లాగాడు, అంతేవిధంగా ఎన్ని డబ్బులు రావాల్సి ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా తన ల్యాప్టాప్ ఆధారంగా చేసుకుని అయితే తను మొత్తానికి ఒక ఎక్స్టార్షన్కు పాల్పడ్డట్టు అయితే ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో తనకు ఎవరెవరైతే బినామీలు ఉన్నారో తన స్వరాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో ఉన్నటువంటి తన బంధువులతో పాటు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులందరినీ కూడా సోదాలు వారి కుటుంబాలలోకి వెళ్ళి సోదాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు డాక్యుమెంట్స్లో అయితే సందీప్ అనేటువంటి వ్యక్తి పేరు మీద కొన్ని డాక్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో అయితే తనకు ఏ విధంగా ఎలాంటి రిలేషన్లో ఉన్నాడు సందీప్, తనకు ఏమవుతాడు, లేదంటే ఏదైనా మరొక పోలీస్ ఆఫీసరా, లేదంటే తనకు బినామీగా ఎవరిని వ్యవహరిస్తున్నాడు అనేటువంటి అంశంపైన కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఏసీబీ కోర్టులో అయితే ప్రస్తుతం అంతా కూడా తననైతే లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట ఆధారపరిచిన అనంతరం అయితే తనను అయితే చెంచల్ కూడా రిమాండ్ చేసిన అనంతరం చెంచల్ కూడా జైలుకు కూడా తరలించేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నాంపల్లి ఏసీబీ కోర్టు వద్ద ఉంది. అనంతరం
పూర్తి స్థాయి విచారణ కోసం కూడా విచారణకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు వేయనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అయితే ఉమామహేశ్వరరావు పైన దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఎందుకంటే అవినీతి చిట్ట మరింతగా ఉందని చెప్పి గుర్తించిన నేపథ్యంలో, అంటే చాలా వరకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అయితే తనపైన ఒక్కసారిగా ఏసీబీ దాడులు నిర్వహించినట్లయితే ఇప్పటికీ ఏసీబీకి సంబంధించినటువంటి డీవీసీవీ అన్నది కూడా అధికారుల అతని నేతృత్వంలోని అధికారుల టీంలు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు రిమాండ్ రిపోర్ట్ అనంతరం తననైతే చించల్గూడ జైలుకు న్యాయమూర్తి సూచన మేరకైతే తీర్పు మేరకైతే తరలించనున్న నేపథ్యంలో అనంతరం రేపటి నుంచి మరొక 10 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకొని ఈ యొక్క లావాదేవీలలో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా గత ప్రభుత్వ అండదండలతోటే. ఎందుకంటే ఉమామహేశ్వరరావు అవినీతికి గత ప్రభుత్వం పెద్దలు కూడా ఇందులో సహాయ సహకారాలు అందించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా తనకు వచ్చినటువంటి ఫిర్యాదులు చేసినటువంటి బాధితులను కూడా బెదిరించి అత్యధికంగా డబ్బులు లాగినట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ఇళ్ల స్థలాలతో పాటు విల్లాలు, అదేవిధంగా అపార్ట్మెంట్లు, చాలా రకాలైనటువంటి ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులను కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఉమామహేశ్వరరావును పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకైతే మరొక వారం నుంచి 10 రోజుల పాటు అయితే తనను విచారణ కూడా కోరేందుకు ఏసీబీ అధికారులు ఇటు న్యాయస్థానానికి కూడా ఒక విచారణ పిటిషన్ కోసం కస్టడీ కోసం కోరనున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయిలో మనకు కూడా ఇటు కోర్టు నుంచి చెంచల్గూడకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.